పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కేబినెట్ విస్తరించబోతున్నారు. ఈ నెల 14న తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 4 బెర్తులు భర్తీ చేసి 2 ఖాళీగా ఉంచుతారని ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాల ప్రకారం మిగిలిన 2 బెర్తుల భర్తీ ఉండబోతుంది. కేబినెట్ విస్తరణ తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండబోతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర కీలకమైనటువంటి హోం, విద్య, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్గంలో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 6 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సభ్యుల సంఖ్యను బట్టి, మెజార్టీని బట్టి 6 ఖాళీలు ఉన్నాయి. మరొక 2 బెర్తులను ఖాళీగా ఉంచి 4 బెర్తులను మాత్రమే ప్రస్తుతం భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక సమీకరణాల ప్రకారం మిగిలిన 2 బెర్తులను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎన్ని స్థానాలను కేబినెట్లో భర్తీ చేయబోతున్నారు, ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా దీనిపైన కసరత్తు కొనసాగుతోంది. ఏఐసిసి కూడా దృష్టి పెట్టింది. ఇటు పిసిసి మార్పు, తర్వాత కేబినెట్ విస్తరణ జరగాలి అనేటువంటి దానిపైన. సో గత కొంతకాలం క్రితం దీనిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఏఐసిసి నేతలు చర్చించారు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమో లేదో ఉదయమో ప్రకటిస్తారు ఈ భేటీ తర్వాత కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి పేర్లు అనుకున్న తరుణంలో కొంత పెండింగ్ పడింది, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కాస్త దీన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ రుణమాఫీ, ఇంకా కొత్త ఇతర అంశాలపైన పార్టీ దృష్టి పెట్టింది. పార్టీ జాయినింగ్స్ పైన దృష్టి పెట్టడం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటు అమెరికా, తర్వాత దక్షిణ కొరియా 2 దేశాల పర్యటనలు ముగించుకొని పెట్టుబడుల నిమిత్తం అఫీషియల్ టూర్ లో వెళ్లారు. అటు కంప్లీట్ అయి హైదరాబాద్ తిరిగి రాగానే ఈ రుణమాఫీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆగస్టు 20వ తారీఖు రోజున కేబినెట్ విస్తరణ ఉంటుంది అనేటువంటిది చర్చ పార్టీ వర్గాల్లో అయితే కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఈయన 14న తిరిగి రానున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రుణమాఫీ 15వ తారీఖు రోజున 3వ విడత రుణమాఫీ కంప్లీట్ చేసిన వెంటనే 20వ తారీఖు రోజున ఢిల్లీ ఏఐసిసి నేతల సమక్షంలో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి ఒక అంశం కొలికొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆశావాహులు చాలా మంది వారంతా ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, ఆయా ప్రాంతాల వారీగా. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇప్పటికీ కొన్ని జిల్లాలలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోయినటువంటి అంశం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరు బాగా పనిచేశారో పార్టీకి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తులు ఖాళీ చేయడానికి దృష్టి పెడతా ఉన్నారు. ఒకేసారి 6 బెర్తులు ఖాళీ చేస్తారా, అందులో 2 ఏమైనా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్ ను బట్టి మిగతా వారికి ఆ 2 బెర్తులు ఖాళీ 2 ఖాళీలను పూరించే అవకాశం ఉందా, పర్ఫార్మెన్స్ ని బట్టి కూడా. అంటే క్షేత్రస్థాయిలో ఎవరికైనా ఎమ్మెల్యేలకు కానీ కాస్త పనితీరు మెరుగ్గా పనిచేసినటువంటి వారికి కేబినెట్ ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. మన పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే మాట అన్నారు. కాబట్టి సో ఆ దృష్టిగా పార్టీ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు అయితే మొత్తం 12 మంది ఉన్నారు ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ బెర్తుల్లో. కేబినెట్ లో ఇంకా 6 మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి హైదరాబాద్, తర్వాత ఈ ఉమ్మడి మెదక్ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అటువైపు నుంచి ఒక దామోదర రాజనరసింహ మినహాయిస్తే ఇంకెవరు లేరు. సో ఈ జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ సరౌండింగ్ సంబంధించిన దాంట్లో ఒక ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం, అది కూడా కేవలం ఇబ్రహీంపట్నం నుంచి ఒక ఎమ్మెల్యే గెలవడంతో ఇక్కడ ఎవరికి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందనేటువంటిది. రీసెంట్ గా ఆల్రెడీ దానం నాగేందర్ పార్టీలో జాయిన్ అయ్యారు. రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా ఇంకా పలువురు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తారని. ఇదొక వైపు ఉంటే, తర్వాత సామాజిక వర్గాల వారిగా ఇప్పటికే దళిత సామాజిక వర్గం నుంచి, ఎస్టీ మాలా సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఉన్నారు బట్టి విక్రమార్క ఆల్రెడీ. సో కాబట్టి ఈసారి ఇతరులకు అవకాశం దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మళ్ళీ ఛాన్స్ ఉండే పరిస్థితి ఉంది కేబినెట్ లో అనేటువంటిది. తర్వాత ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క ఉన్నారు. ఇంకొకరు ఆమె కోయ ఆదివాసీ నుంచి. తర్వాత ఇంకొకరు లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరికి కేబినెట్ అవకాశం దక్కే పరిస్థితి ఉందనేది చర్చ జరుగుతుంది. ఎందుకంటే మాల సామాజిక వర్గం నుంచి బట్టి తర్వాత ఆల్రెడీ స్పీకర్ గా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మాదిక సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి అవకాశం. తర్వాత వెలమ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఆల్రెడీ
జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అదే వెలమ సామాజిక వర్గం నుంచి అటు ప్రేమ్ సాగర్ రావు, తర్వాత నిజామాబాద్ నుంచి మధుసూదన్ రావు, తర్వాత మెదక్ జిల్లా నుంచి మైనంపల్లి రోహిత్, ఈ ముగ్గురు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్గాల సామాజిక వర్గాలతో పాటు జిల్లాల వర్గ కూడా సామాజిక వర్గాల వర్గ దృష్టి ధిక్కరించే అవకాశం ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈసారి కేబినెట్ లో అవకాశం ఉండనుంది. సో ఎవరికి దక్కనుంది ఈ 4 పదవులు, ఎవరు ఈ అదృష్టం వరించనుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తవగానే కేబినెట్ పైన విస్తరణ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. రామ్, మధు, ఇప్పటికే హైకమాండ్ దీనిపై స్పష్టతనిచ్చిందా? ముఖ్యమంత్రి రాగానే వెంటనే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుందా? డేట్ ఏమైనా నిర్ణయించారా? ఎగ్జాక్ట్లీ, కేవలం ఆ కేబినెట్ విస్తరణే కాకుండా ఇంకా పార్టీ పదవుల పైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. ఇటు నామినేటెడ్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో, ఇటు పార్టీ పిసిసి పదవి మార్పు, కేబినెట్ విస్తరణ పూర్తిగా ఒకటి ధనాదన్ ఫటాఫట్ల చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఆపడంతో ఒక కొలిక్కి వచ్చేదానికి ఒక ఏకాభిప్రాయం రావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మనం చూస్తే రామ్, అక్కడ 3 కేబినెట్ లో ఉన్నారు, 3 మంత్రులు. సో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ప్రెషర్ పెరుగుతా ఉంది. అక్కడ నుంచి ఇంకొక వ్యక్తికి కేబినెట్ ఇవ్వాలనేటువంటి ఆశావాహులు ఎక్కువ అవుతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నారు. తర్వాత విప్ గా ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా ఆయనకు మంత్రి పదవి దక్కాలనేటువంటి కోటాలో ఆయన అడుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. యాదవ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో గొల్ల కుర్మ సంబంధించినటువంటి సామాజిక వర్గం, ఆయన యాదవ నాకు ఇవ్వాలి అవకాశం బీసీ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన అడుగుతా ఉన్నారు. సో సందిగ్ధత ఉంది. అటు తర్వాత ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా భారీగా ఆశావాదులు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం ఉండనుంది. ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇటు రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన పేర్లను పరిశీలనలోకి తీసుకుంటారా, లేదంటే ఏఐసిసి నేతలు దృష్టి పెట్టినటువంటి వారికి, పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి వారికి పెద్దపీట వేస్తారా చూడాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. అమెరికా పర్యటన నుంచి ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14న తిరిగి రాష్ట్రానికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 4 బెర్తులు భర్తీ చేసి 2 ఖాళీగా ఉంచుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సామాజిక సమీకరణాల ప్రకారం మిగిలిన 2 బెర్తుల భర్తీ ఉండబోతోంది. కేబినెట్ విస్తరణ తర్వాత పిసిసి అధ్యక్షుడి నియామకంతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర కీలకమైన హోం, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఇవి భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేబినెట్ విస్తరణ సంబంధించి ఒక కీలక అప్డేట్గా చెప్పొచ్చేది ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది.